వెల్కమ్ బ్యాక్. కలిసొస్తున్న కాలానికి నడిచొస్తున్న నాయకుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కరవయ్యాడు. బెయిల్ తిరస్కరణతో పార్టీ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు పార్టీని నడిపించేది ఎవరు? భవిష్యత్తులో శ్రేణులకు దిశానిర్దేశం చేసేదెవరు? విజయమ్మ పార్టీని సమర్థంగా నడిపించగలరా? జగన్ లేని పార్టీ ఎలా ముందుకెళ్తుంది? వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఉన్న ఒక్క ఆశ పోయింది, ఉన్న ఒక్కదారి మూసుకుపోయింది. కనీసం సుప్రీంకోర్టు అయినా తమ ఆవేదన వింటుందని గంపెడాసతో ఎదురుచూసిన వైఎస్ఆర్సీపీ అనంత నైరాశ్య సందర్భంలో మునిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 5 నెలల పాటు బెయిల్ కుదరదని స్పష్టం చేయటం పార్టీ శ్రేణులకు శరాఘాతంగా మారింది. అంటే వచ్చే ఏప్రిల్ వరకు జగన్ జైల్లో ఉండాల్సిందే. అది కూడా అప్పటికి సిబిఐ విచారణ పూర్తయితేనే మరోసారి బెయిల్ పిటిషన్ కు ఛాన్స్ ఉంటుంది. గడువులోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోతే ఆ గడువు మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. మరోసారి సుప్రీంకోర్టు మరో 6 నెలలు వాయిదా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తుల స్థాయి, సిబిఐ కేసులు చాలానే ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారం కోసం స్పెషల్ బెంచ్లు ఏర్పాటు చేసిన వాయిదాల కాలం మాత్రం నెలల తరబడి ఉంటుంది. సుప్రీంకోర్టు మరోసారి వాయిదా కోరితే జగన్ వచ్చే ఏడాదంతా జైల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమన్నారు మార్చిలోగా. ఈలోగా మార్చిలోగా కంప్లీట్ చేసిన తర్వాత అతను సిబిఐ కోర్టుకు అప్రోచ్ అయ్యి మళ్ళీ బెయిల్ వేసుకోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఇవి ఆధారాలు ఛార్జ్షీట్లో గట్టిగా ఉన్నాయి కాబట్టి స్పెషల్ కోర్ట్స్ ద్వారా ట్రయల్ కండక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బెయిల్ ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కింద సిబిఐ కోర్టుకు వచ్చి బెయిల్ వేసినా కూడా ఇవ్వకపోవచ్చు. ఇందులో ఇక మన ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. కేసు నిర్ధారణకు వచ్చేసి అతను దోషి అని తేలితే మాత్రం శిక్ష పడుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత బెయిల్కి ట్రై చేయొచ్చు. దీనికి తోడు మొన్ననే ఈడీ కొరడా ఝుళిపించింది. జగన్ ఆస్తులను అటాచ్మెంట్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ కేసులో ఈడీకి కొద్దిపాటి ఆధారాలు దొరికినట్లయ్యాయి. దీనికి తోడు ఇప్పటికే పక్కా ఆధారాలున్నాయని కోర్టు ముందు చెప్పిన సిబిఐకి కోర్టు వాయిదాతో మరింత టైం దొరికినట్లయింది. ఓ పక్క సిబిఐ కేసుల హోరు, మరో పక్క ఈడీ జోరు. ఈ రెండింటి మధ్య జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే మసకబారిన కేసుల్ని కూడా ఒకటొకటిగా పైకి తెస్తోంది సిబిఐ. ఈ రెండు సంస్థలు ఇదే రీతిలో ముందుకెళితే అటు జగన్ కు ఇటు వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు మీద ప్రతికూలత పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. జగన్ రాకపోతే ఎలా? అధినేత లేకపోతే ఎలా? పార్టీ ప్రచారం ఎలా? వైఎస్ మరణం తర్వాత హైకమాండ్ ను ధిక్కరించి రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జగన్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతూ వచ్చారు. అయితే అదంతా వైఎస్ మీద ఉన్న అభిమానం, ఆ కుటుంబం మీద ఉన్న సానుభూతే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆ సెంటిమెంట్ వేడి ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోవాలి. ఇది రాజకీయ సూత్రం. ఇది ఆ పార్టీ నేతలకు తెలియంది కాదు. అందుకే జగన్ ను అరెస్టు చేసింది మొదలు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే ప్రతిసారి విజయమ్మను తెరపైకి తెస్తూనే ఉంది. కానీ అది ప్రతిసారి వర్కౌట్ కావటం లేదన్న విమర్శలు ఉన్నాయి. విజయమ్మ జగన్ చేతిలో ఉన్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రతి చిన్న విషయానికి వాడేస్తే శక్తి తగ్గిపోతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడిలా విజయమ్మను ప్రతిసారి తెరపైకి తేవటం అంటే ఆమె చరిష్మాను భంగపరచడమే అంటున్నారు. కానీ జగన్ పార్టీలో ఉన్న బలహీనతలు ఏంటంటే, ఒకటి రెండవ తర నాయకత్వం లేదు, రెండు ఒక రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి కలిగినటువంటి నాయకులు లేరు, జిల్లాలో కూడా ఒక పెద్ద ఊపు తీయగలిగేటువంటి నాయకులు లేరు. అంతా కర్త కర్మ క్రియ జగనే. అందువల్ల ఇప్పుడు ఆ లోపం ఇప్పుడు బయట కనబడుతుంది మీకు. అందుకే మీరు గమనించండి, రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు అనుమతించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. 20వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా రంగంలో దిగి పెద్ద ఎత్తున డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పోరాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఐక్య కార్యాచరణలో ఏకం కాలేకపోయారు. కారణం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్, ఏకం కావాలా వద్దా అనేది. ఇలాంటి గ్యాప్స్ రోజు రాబోయే కాలంలో కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ పార్టీకి ఉన్న మరో బలహీనత యంత్రాంగం లేకపోవడం. కింది స్థాయి నుంచి యంత్రాంగాన్ని నిర్మించలేకపోయారు. మరోపక్క 4 నెలలుగా జగన్ జైల్లో ఉండటం, మరో 5 నెలల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటం పార్టీ శ్రేణుల్ని తీవ్ర నైరాశ్యంలో ముంచేసింది. తమను నడిపించాల్సిన వ్యక్తి, శక్తి కాస్త జైలుకే పరిమితమైపోవడంతో పార్టీ ఫ్యూచర్ మీద భయాలు అలముకుంటున్నాయి. ఉప ఎన్నికల టైంలో జగన్ అరెస్ట్ అయినా విజయమ్మ ఎన్నికల ప్రచార బరిలోకి దిగి పార్టీ సారథ్య బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. అప్పట్నుంచి పార్టీకి విజయమ్మే దిక్కయ్యారు. కానీ అది ఎన్నాళ్ళు అన్నది ఇంకా తెలియడం లేదు.
జగన్ బెయిల్ మీద రిలీజ్ అయితే తెలంగాణలో ఓదార్పు నిర్వహించి అక్కడ పార్టీ ప్రాబల్యానికి అడుగులు వేయాలని భావించింది వైఎస్ఆర్సీపీ. కానీ ఇప్పుడు ఆ ఆశలు ఒమ్మయ్యాయి. పోనీ ఈ బాధ్యతను పార్టీ గౌరవాధ్యక్షురాల మీద పెడదామా అంటే అది కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పరకాల ఫలితాలు పార్టీ శ్రేణుల్ని మరోసారి ఆలోచించుకునేలా చేస్తున్నాయి. ఇప్పటికిలా గడిచిపోయినా వచ్చే ఏడాది నుంచి ఎలక్షన్ ఫీవర్ మరింత వేడెక్కుతుంది. ఆ సంక్లిష్ట సమరాన్ని విజయమ్మ ఎదుర్కోగలరా అన్న గుబులు పార్టీ శ్రేణుల్లో అంతర్లీనంగా కనిపిస్తోంది. ఆఫ్ ద రికార్డు మాటల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి బలము, రాజశేఖర రెడ్డి వారసత్వము, రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఉండేటువంటి మంచి పేరు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, దీనివల్ల ఏర్పడినటువంటి సానుభూతి, ఇది ఒక్కటే ఆ పార్టీని నడిపించేది. కానీ ఈ సానుభూతిని ఒక రాజకీయ అంశంగా వాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉండాలి. ఇప్పటి వరకు జగన్ బయట ఉన్న రోజులు జగన్ నిరంతరం ఓదార్పు యాత్ర చేయడం ద్వారా, నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా ఒక రకంగా ఆ సానుభూతిని రాజకీయంగా సంఘటితం చేసుకోగలిగాడు. తర్వాత ఉప ఎన్నికల్లో జగన్ అప్పుడే అరెస్ట్ అయ్యాడు కనుక విజయమ్మ గారు రంగంలో దిగి కొంత చేసుకోగలిగారు, మంచి ఫలితాలు కూడా సాధించగలిగారు. కానీ ఒకవేళ దీర్ఘకాలం కనుక జగన్ జైల్లో ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్న ఇవాళ రాజకీయ వర్గాల్లోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా 2014 వరకు కూడా జగన్ బయటికి రాకపోతే పార్టీని నిర్మించి పార్టీని ఒక ఆర్గనైజ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న రెండో శ్రేణి నాయకత్వం ఉందా అనేది ఒక ప్రశ్నగానే ఉంది. ఇలా విజయమ్మ నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లడానికి కారణాలు లేకపోలేదు. వాస్తవంగా జగన్ కున్నంత మాస్ ఇమేజ్ విజయమ్మకు లేదు. ఆమె అంత పెద్ద క్రౌడ్ పుల్లర్ కాదని పార్టీ వర్గాలే పెదవిరుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక అంశాలను ఆమె సమర్థంగా అనుకున్నంత స్థాయిలో తమ వాణిని వినిపించలేకపోయారన్న అభిప్రాయం నానాటికి బలపడుతోంది. దీంతో భవిష్యత్తు మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి జారిపోయాయి. జగన్ ఎపిసోడ్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.